మనకిక్కడ గనక కాశ్మీర్‌లో అకస్మాత్తుగా చొరబడి దాడులు ఎట్లా చేస్తుంటారో, అక్కడ ఇజ్రాయెల్‌లో అట్లాంటి దాడులకి శ్రీకారం చుట్టాలనుకుంటున్నది పాలస్తీనాలో హమాస్. వాళ్ళు మొన్న ఈ మధ్యనే ఒక కారులో ఆహ్, ఏది ట్రక్కులో ఆ కిందంతా పైనంతా చెక్కబెట్టేసేసి, దాని మీద గడ్డి పెట్టేసి, దాని కింద పడుకొని ఇజ్రాయెల్‌లోకి ఎంటర్ అయ్యి, అక్కడ విధ్వంసం సృష్టించడానికి జరిగినటువంటి కుట్రని ఇజ్రాయెల్ సైన్యం పసిగట్టింది. సరిహద్దుల్లో ఆపింది. ఆ పైన అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టింది. మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడో నేరస్తులు అప్పగింత ఒప్పందం కింద విడుదల చేయక తప్పదు. ఇప్పుడు మళ్ళీ తాజాగా 35 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌లో ఎంటర్ అవ్వడానికి ఒక ఇంట్లో ఏదైతే సొరంగ మార్గం తవ్వుకుని ఒక ఇంట్లో దాకా వచ్చినటువంటి సందర్భంలో, అక్కడ ఉన్నటువంటి శబ్దాలను పసిగట్టేటటువంటి యంత్రాల ద్వారా, భూమి అడుగున ప్రకంపనలు గుర్తించే యంత్రాల ద్వారా ఇజ్రాయెల్‌కి అనుమానం వచ్చి, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇక ఇంట్లో చెక్ చేస్తే దొరికింది. టోటల్‌గా ఆహ్, 35 మంది దొరికారు. ఇదే కాకుండా ఒక మినీ బస్సులో దాక్కుని పాలస్తీనాలకు అడుగుపెడుతున్నటువంటి మరొక 12 మందిని అరెస్ట్ చేశారు. అంటే దాదాపుగా 47 మంది కలిసి ఒక్కసారిగా ఇజ్రాయెల్‌లో విరుచుకుపడి, యూదులకు సంబంధించినటువంటి కుటుంబాల మీదన దాడి చేసి, మళ్ళీ మొన్నటికి మళ్ళీ అత్యాచారాలు, హత్యలు చేయడానికి ప్రయత్నించే గ్యాంగుల్ని ఇప్పుడు పట్టుకున్నారు.